అనిమే సెన్సే. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు లూఫీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో మీకు తెలుసా? తెలియకపోతే వీడియో చూసి తెలుసుకోండి. ఒకవేళ మీకు తెలిసినట్టయితే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈరోజు మనమైతే వన్ పీస్ యానిమేలో మెయిన్ క్యారెక్టర్ అయిన లూఫీ గురించి తెలుసుకుందాం. ఈ మధ్య ఇన్స్టా అండ్ ట్విట్టర్లో బాగా పాపులర్ అయిపోయి వన్ పీస్ ట్రెండింగ్ అయిపోతుంది. సో నెట్ఫ్లిక్స్ సిరీస్ వల్ల వానో ఆర్క్ అండ్ గేర్ 5 గురించి చాలా హైప్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అందరూ చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నట్టున్నారు. సో నేను మీకు మ్యాక్సిమం స్పాయిలర్ ఫ్రీగా లూఫీ స్టోరీని అయితే ఈ వీడియోలో చెప్పేస్తాను. సో లేడెందుకు ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఎడిటర్ ఓపెనింగ్ చేసుకో. ఓకే, ఇక స్టోరీలోకి వెళ్తే అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు లేకపోయినా చాలా ట్రెజర్ అయితే ఉంది. అదంతా ఎక్కడో 7 సముద్రాల అవతల లాఫ్టేల్ అనే ఐలాండ్లో దాచాడంట. చస్తూ కొడుకులు ఉంటే వాళ్ళకి చెప్పేవాడు లేరు కదా, లోకం అంతా తెలిసేలా అరిచి మరీ చెప్పాడు మనవాడు. వాడి ట్రెజర్ కలెక్ట్ చేయడానికి చాలామంది పేరెంట్స్ వేట మొదలెట్టారు. అరే ఎడిటర్ ఇక్కడ మ్యూజిక్ వేసుకో. అరితకేదో యూమేవో కాకియాత్సుమే సగషిమోనో సాగషిని యుకునో సా వన్ పీస్. ఏంటి సాంగ్ వేయలేదా? నేనే పాడేశానా? జోడించి కొట్టానంటే మూతిపిల్లి రాలిపోతాయి. నువ్వెందుకురా ఉన్నదే? సరేలేండి, ఇంకా అడ్వెంచర్ స్టార్ట్ చేస్తే వాళ్ళలో ఒకడు మన హీరో మంకీ డి లూఫీ. మన హీరో గురించి చెప్పాలంటే హీజ్ ఎ రబ్బర్ మ్యాన్. బాడీలో ప్రతి పార్ట్ సాగుతుంది. ఎడిటర్ నువ్వు మూసుకో. అయినా అది బుర్రా పూత. సర్లేండి ఇంకా కథ కంటిన్యూ చేద్దాం. వాళ్ళ తేరు వేరేలాగా బోట్ వేసుకొని స్టార్ట్ అయ్యాడు మన హీరో. కానీ మెగాస్టార్ కాదు కదా మనవాడు. అందుకే వెంటనే డబ్బాలో మునిగి వేరే షిప్లో తేలుతాడు. అలా అడ్వెంచర్ స్టార్ట్ చేసి తన అడ్వెంచర్లో జనాలకి హెల్ప్ చేస్తూ మెంబర్స్ని అయితే రిక్రూట్ చేస్తున్నాడు. మన హీరో రిక్రూట్ చేసుకున్న క్రూమేట్స్ సంగతి వస్తే ఎప్పుడు దారి తప్పిపోతాడు తెలియని స్వాట్స్మెన్ జోరో. ఛాన్స్ వస్తే ఎప్పుడైనా నొక్కేద్దామని చూసే షిప్ నావిగేటర్ నామి. అన్నిటికీ అతిగా ఓవర్ చేసే స్నైపర్ ఓసప్పు. అమ్మాయిల కోసం సొల్లు కార్చుకునే కుక్కు సాంజీ. చిన్న పొగడ్తలకి పొంగిపోయే డాక్టర్ చాప్పర్. క్యూట్గానే ఉంటాడు కానీ వాడే ఎమర్జెన్సీ ఫుడ్ క్రూకి. ఎప్పుడు బుక్స్ చదివే ఆర్కియాలజిస్ట్ రాబిన్. అండర్వేర్ వేసుకొని మరీ తిరిగే షిప్ రైట్ ఫ్రాంకీ. చచ్చి బతికి అమ్మాయిలందరినీ ప్యాంటీస్ అడుక్కునే మ్యూజిషియన్ బ్రూక్. ఇలా మన హీరో అడ్వెంచర్స్ చేస్తూ ఉండగా కొన్ని అనివార్య సంఘటనల వల్ల 2 years బ్రేక్ అయితే వస్తుంది. అదేనండి మన యానిమేలో ట్రైనింగ్ బ్రేక్. అప్పటి డ్రాగన్ బాల్ నుంచి ఇప్పటి డీమన్ స్లేయర్ దాకా అన్నిటికి తప్పదుగా ట్రైనింగ్ ఆర్క్. గోకుకి సూపర్ సైన్ ఫామ్స్ ఉన్నట్టు మన లూఫీకి కూడా గేర్ ఫామ్స్ అయితే ఉంటాయి. గేర్ సెకండ్లో బాడీలో ఉన్న బ్లడ్ అంతా స్పీడ్గా పంప్ చేసి తన స్పీడ్ని అయితే పెంచుకుంటాడు. గేర్ థర్డ్లో తన రబ్బర్ బాడీలోకి బెలూన్లా గాలి జైంట్ పార్ట్స్లా మార్చుకుంటాడు. గేర్ 4కి వచ్చి ఇంకా తన బాడీ మొత్తం గాలి ఊదుకొని హాకీతో నింపేసుకుంటాడు. అలా 2 years తర్వాత మళ్ళీ అడ్వెంచర్స్ కంటిన్యూ చేస్తూ వానో అనే కంట్రీకి రీచ్ అయిపోయాడు ప్రస్తుతం మనోడు. ఇక్కడైతే ఓరమాస ఫైట్స్లో మన హీరోకి అయితే గేర్ 5 అన్లాక్ చేయబోతున్నాడు. యానిమేషన్స్ కూడా తోపులా ఉండబోతున్నాయి. మీరు యానిమే ఫ్యాన్ అయితే ఖచ్చితంగా మిస్ అయితే అవ్వకూడదు. ఎడిటర్ ఏంటి ఎపిసోడ్ రిలీజ్ డేట్ ఎప్పుడా? ఎపిసోడ్ అయితే మనకి సండేనే రిలీజ్ అయిపోతుందండి, August 6th. సో ఇదండి మన హీరో లూఫీ స్టోరీ. ఇంకేంటి స్టార్టింగ్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటా? మన హీరో బెస్ట్ ఫ్రెండ్ అయితే తనతో ఫస్ట్ నుంచి ఉండి చావుకు కూడా రెడీ అయిపోయిన క్యాప్టెన్కి రైట్ హ్యాండ్ మ్యాన్ మరియు స్ట్రాంగెస్ట్ స్వాట్స్మెన్ అయిన జోరో అని చెప్పచ్చు. ఇదండి ఈరోజు మన వీడియో. నచ్చినట్టయితే దయచేసి వీడియోకి